నేను మీ శిరీష. శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మరియు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి కలిసి పరిశీలించారు. బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీముఖలింగంలో జరుగుతున్న శ్రీముఖలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవాలు నేపథ్యంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి బుధవారం శ్రీముఖలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి సామాన్య భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకునేలా అవకాశం కల్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు ఆలయం లోపల పరిసరాలను సందర్శించి క్యూ లైన్లు నిర్వహణ, భక్తుల దర్శనం చేసుకునే విధంగా భద్రతాపరమైన చర్యలను విశాఖపట్నం రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో అన్ని వైపులా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని, చక్రతీర్థ స్నానాలకు భారీ సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వచ్చే అవకాశం ఉందని, కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి చక్రతీర్థ స్నానాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అధికారులను సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీముఖలింగంలో ఇది శివుడి టెంపుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు శివరాత్రి అండ్ మనకి ఎల్లుండి 28వ తారీఖున ఈ చక్రస్నానం ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, బందోబస్తు అరేంజ్మెంట్స్ ఈరోజు డిఐజీ సార్ వచ్చి చూశారు. సో సార్తో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చి టీంతో పాటు చూడటం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఒక లక్ష పైన క్రౌడ్ జనం రావచ్చు అన్నది మన అంచనాగా ఉంది. సో దానికి తగ్గట్టు మనకి అందరికీ దర్శనాలు కావచ్చు, లేదా దేవుణ్ణి ఇక్కడికి తీసుకొని వచ్చి వాటర్లో స్నానం చేయించి తీసుకెళ్లే ప్రోగ్రామ్కి సంబంధించి టోటల్గా మనకి 950 మంది పైన పోలీస్ తోటి, స్పెషల్ పార్టీస్, రోప్ పార్టీస్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ తోటి బందోబస్తు వేయడం జరిగింది. సో మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి ప్రాపర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా బోత్ మనకి రెవెన్యూ సైడ్ నుంచి, టెంపుల్ అథారిటీస్ నుంచి అండ్ పోలీస్ సైడ్ నుంచి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా మనకి సెక్యూరిటీ పరంగా ఈ ఇయర్ మనకి డ్రోన్స్ కావచ్చు, సీసీటీవీస్ కావచ్చు, ఎంటైర్ రూట్ ఏదైతే మనకు 2 కిలోమీటర్ స్ట్రెచ్ రూట్ ఉందో ఆ రూట్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఫెస్టివల్ అవుతుందని చెప్పి మనం అంచనా చేస్తాం. 28వ తేదీ శుక్రవారం ఉదయం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానాల నేపథ్యంలో ఆలయం నుంచి బయలుదేరి సోమవారం విగ్రహాలు స్నానాలు జరిపించే వంశధార నది పరివాహక ప్రాంతాన్ని కాలినడకన ద్వారా సందర్శించి మార్గ మధ్యంలో తీసుకోవలసిన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు, నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న బారికేట్లు, భక్తుల నియంత్రణ, ప్రశాంతంగా చక్రతీర్థ స్నానాలు జరిగేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అధికారులతో జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా స్వామివారి దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ప్రజలు సహాయ సహకారాలు అందించి ప్రశాంతంగా చక్రతీర్థ స్నానాలు జరిగేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని జిల్లా ఎస్పీ కోరారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. గురువారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లో గల పోలింగ్ బూతులను సిద్ధం చేశారు. పలాస డివిజన్లో గల 3 జోన్లకు సంబంధించి 8 మండలాలకు ఎన్నికల సామాగ్రితో ఆయా పోలింగ్ బూతులకు ఆర్టీసీ బస్సుల ద్వారా ఎన్నికల అధికారి పలాస ఆర్డీఓ ఆధ్వర్యంలో తరలించారు. పలు మండలాల్లో మొత్తం 8 పోలింగ్ బూతులలో గురువారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు నోడల్ అధికారి జి వెంకటేష్ తెలిపారు. రణస్థలం పంచాయతీలో మహాశివరాత్రి సందర్భంగా రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు ఆ దేవుడు ప్రతి ఒక్కరి జీవితం ఆనందదాయకంగా ఉంచాలని, స్థానిక ఎంపీ మరియు ఎమ్మెల్యేల ఆయురారోగ్యాలు బాగుండాలని దేవుణ్ణి కోరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ 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 భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి దర్శించుకున్నారు. బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నర్సన్నపేట పట్టణం సంతతోటలో స్వయంభూగా వెలిసియున్నటువంటి శ్రీ 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 భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి వారితో పాటు నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహిస్తున్న రావాడ మోహన్ రావుకు ఆమ్దాలవలస ఎన్జీ రంగ వ్యవస్థ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా అవలంబిస్తూ తను పండించే పంటల ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని పంచిపెట్టాలనే ఉద్దేశంతో తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహిస్తున్న రావాడ మోహన్ రావుకు ఆమ్దాలవలస ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలో నివాసముంటున్న రావాడ మోహన్ రావు సారవకోట మండలం పద్మాపురం వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం నిర్వహిస్తూ ఆదర్శవంతమైన వ్యవసాయాన్ని సేంద్రియ ఎరువులతో నిర్వహణ బాధ్యతలు సమర్థవంతంగా గత కొన్ని ఏళ్ల నుండి నిర్వహిస్తున్నారు. ఆరోగ్యవంతమైన పంటలు అందించేందుకు తన వంతు చేస్తున్న ప్రయత్నానికి గుర్తింపునిస్తూ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ కేంద్రం ఆమ్దలవలస కృషి విజ్ఞాన్ కేంద్రం నందు సన్మానం నిర్వహించి ప్రకృతి వ్యవసాయ రైతుగా పురస్కారాన్ని అందించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి రావాడ మోహన్ రావుని అభినందించారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న మోహన్ రావును ఆదర్శంగా తీసుకుని ప్రకృతి పరిరక్షణ, సేంద్రియ ఎరువులతో నిర్వహించే వ్యవసాయాన్ని అవలంబించాలని అన్నారు. పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని విజయనగరం జిల్లా సమన్వయ అధికారి ఎస్ రూపావతి అన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఉంగరాడమెట్ట నందుగల విజయనగరం మన్యం జిల్లా సమన్వయ అధికారిని ఎస్ రూపావతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా స్కూల్ రికార్డ్స్, వసతి గృహం, లైబ్రరీ, మ్యాథ్స్ ఎగ్జిబిషన్ తదితర వాటిని పరిశీలించారు. వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశీలన అనంతరం మార్చిలో జరగబోయే 10వ తరగతి ఇంటర్ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి, 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఏ విధంగా కృషి చేయాలి అన్న వాటిపై విద్యార్థులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల మెటీరియల్ అంతా సరిచూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల మెటీరియల్ అంతా సరిచూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ నియోజకవర్గంకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ తీసుకున్న పోలింగ్ అధికారులను మెటీరియల్ అంతా తీసుకున్నారా లేదా అని ఒక్కొక్క మెటీరియల్ను అడిగి చూపించమని కలెక్టర్ అడగగా పోలింగ్ అధికారులు ఒక్కో మెటీరియల్ను కలెక్టర్కు చూపించారు. ఎన్నికల విధులకు ఏర్పాటు చేసిన సిబ్బంది అందరూ హాజరయ్యారా లేదని ఆర్డీఓ కార్యాలయం సిబ్బందిని అడగగా ఆర్డీఓ కె సాయి ప్రత్యూష మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అరేంజ్మెంట్స్ పూర్తి అయి 3 డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రారంభోత్సవం అయింది. దీంట్లో భాగంగా మన శ్రీకాకుళంలో 31 పోలింగ్ స్టేషన్స్ కి ఒక 5,025 మంది 5025 ఓటర్స్ రేపు ఓట్ చేయబోతున్నారు. ఈరోజు అంటే ఇప్పుడు నేను కలెక్టరేట్లో శ్రీకాకుళం డివిజన్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది. 86% పోలింగ్ పార్టీస్ మనం ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి మనం పంపిస్తున్నాం. ఇద్దరు మాత్రం ఆరోగ్య సమస్యలపై విధులకు హాజరు కాలేకపోయినట్లు వివరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. 3 డివిజన్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేసిన స్థలంలోనే తిరిగి రిసెప్షన్ కౌంటర్ల వద్ద పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు అందజేయాలని చెప్పారు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈ బ్యాలెట్ బాక్సెస్ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ ఇది కాకుండా సపరేట్ స్టాట్యూటరీ మటీరియల్, అలాగే నాన్ స్టాట్యూటరీ మటీరియల్ అంటే ఈ స్టేషనరీ కానీ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ కానీ ఇది అన్ని మనం ఇక్కడే ప్రాపర్గా చెక్ చేసుకుని ఇక్కడ నుంచి తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఏదైనా మిస్ అయితే అప్పుడు సెక్టర్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్ దగ్గర కూడా కొంత బఫర్ ఐటమ్స్ పెట్టమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంతా పరిశీలన చేసి రిసెప్షన్ కౌంటర్ వద్ద బ్యాలెట్ బాక్సులను అందజేయాలని చెప్పారు. పక్కడబందీగా జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి ఈ ఓటర్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు. ఇంకొకటి మీడియా మిత్రుల నుంచి అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు టీచర్స్ ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి మీ పేరు ఓటర్ లిస్టులో ఉంటే దయచేసి ఓటింగ్ చేయడానికి మీరు రావాలి. ఆల్ ద స్కూల్స్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ రేపు హాలిడే మనం ప్రకటిస్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఎక్కడైనా ఉంటే దయచేసి మీరు వచ్చి ఓటు వేస్తే రియల్ వాట్ ఎవర్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ అవుతుంది అండ్ డెమోక్రసీ ఫైనల్ గా ఫుల్ఫిల్ అవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, ఎలక్షన్ డీటీలు తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీముఖలింగేశ్వరుడిని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీముఖలింగేశ్వరుడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరియు యువ నాయకులు పోలాకి మండల జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, వారితో పాటు 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని స్వామివారిని కోరుకున్నట్లుగా తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన దర్శించుకొని యావత్ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని మా నాయకుని ఆకాంక్ష ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలందరికీ మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ప్రజలు, గ్రామాల ప్రజలు అందరూ కూడా మరి మంచి పంటలు పండి ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో దోహదపడాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో రైతులు కానీ, మరి వ్యవసాయం కానీ, అలాగే వైద్యం కానీ, మరి విద్య కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో ఆయన ప్రజలకు అనేక మేలు చేయడం జరిగింది. మరి ప్రజలు అపోహపడి చంద్రబాబు నాయుడు గారి తన తప్పుడు వాగ్దానాలతో కొంత తన ఆలోచనలో నష్టపడినా మళ్ళా చాలా త్వరితగతిన తెంచుకోవడం జరిగింది. ప్రజల తాలూకా అభిమానం ఉవ్వెత్తున జగన్మోహన్ రెడ్డి పట్ల మళ్లీ రావడం జరుగుతోంది. భవిష్యత్తు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని, భగవత్ ఆశీస్సులు నిండుగా ఉండాలని ముఖలింగేశ్వర స్వామిని శివరాత్రి సందర్భంగా కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.